ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం జూన్ 4, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి. యావేలు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు ఏదో గొప్ప సంగతి తెలియపరుస్తున్నారనేది మనం గమనించాలి. యావేలు అను మాటకు అర్థము యెహోవాయే దేవుడు అనేది అర్థం వస్తుందంట. అయితే ప్రియమైన దేవుని వారలారా, మరి యావేలుకి ప్రత్యక్షమైన వాక్యం ఏంటంటే ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని తెలియపరచాలి. ఎందుకంటే నష్టపోతూ ఉన్నారు, పంటలు నష్టపోతున్నాయి, మరి అక్కడ ఆహారం అంతా నష్టపోతుంది. దేవునికి వ్యతిరేకులుగా ఉన్నందుకేమో మరి ఆ నష్టాన్ని మరి దేవుని వద్ద నుండి వారు చూస్తున్నారు. అందుకని ఆ నష్టము, ఆ యొక్క కరువు, ఇప్పుడు పంటలు నష్టపోయిన మిడతల దండు వాటిని తినివేస్తున్నట్లుగా మరి యావేలు గారికి వాక్యము ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఆ విషయాన్ని మరి ఆ దేశం అందంతటా తెలియపరిస్తే దాని నుండి తప్పించుకోవటానికి మరలా దేవుడే మరి చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీరందరూ మీ పిల్లలకు, వారి పిల్లలకు, వారి తరతరాలు ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఇదిగోండి దీని గురించి నేను రాస్తున్నాను, ఇది మీరు తరతరాలు తెలుసుకోండి, చెప్పండి అని చెప్తూ, ఇదిగో ఈ నష్టాన్ని మీరు పోగొట్టుకోవాలి అంటే ఇదిగో ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుకునుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరూ మీ దేవుడని యెహోవా మందిరంలోని సమకూర్చండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకు అనంటే, ఇదిగో ఇప్పుడు జరుగుతున్నటువంటి యెహోవా దినము వచ్చి ఉన్నది, యెహోవా సైన్యములు దేవుని దగ్గర నుంచి పంపబడ్డాయి అని. దేవుని యొద్ద నుండి వచ్చిన సైన్యములు ఏంటంటే తెగుళ్ళు అనేది మనము గమనించుకోవాలి. ఆ యొక్క దేశాన్ని నాశనం చేయటానికి మిడతల దండును, పురుగులను, ఇంకా అనేకమైన కీటకాలను దేవుడు సైన్యాన్ని పంపించి వారికి బుద్ధి వచ్చేలాగా దేవుడు చేస్తున్నారు. ఎందుకంటే దేవుడు తన పిల్లల్ని కోల్పోవడం ఇష్టపడట్లేదు. తన పిల్లలు ఆయన నిత్యత్వం నుంచి పక్కకు వెళ్ళిపోవటం దేవుడికి ఇష్టం లేదు. వారిని ఎలాగైనా సరే దక్కించుకోవాలి, వారిని ఎలాగైనా నేను సంపాదించుకోవాలి, వారిని ఎలాగైనా మార్చుకోవాలి. వారు చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు కాబట్టి ఆ పొరపాట్లను తండ్రిని నేనే సవరించాలి. వారికి బుద్ధి వస్తే ఆ పొరపాట్ల నుండి తప్పింపబడతారు, మార్చబడతారు. మత్తులైపోయి దేవునికి వ్యతిరేకులై ఉంటున్నారు, సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ నిర్లక్ష్యానికి గురైపోతున్నారు అని దేవుని బాధ. ప్రియమైన దేవుని వారలారా, మహాదినము, దేవుని దినము వచ్చి ఉన్నది అని మనం అనుకుంటే ఆ సాదృశ్యం దేనికంటే, ఇదిగో అంత్య దినాల్లో దేవుని దినం అనేది ఒకటి వస్తుంది. వాళ్ళకి చిన్న చిన్న పొరపాట్లకే దేవుని దినము, అలాగే దేవుని యొక్క సైన్యం వచ్చి వారికి బుద్ధి చెప్తూ ఉంటే, ఈ అంతిమ దినాల్లో మనము ఏం చేయాలంటే, మనము కూడా మహాదినము కొరకు, లేదంటే యెహోవా దినము కొరకు, దేవుని దినము కొరకు కనిపెట్టుకొని ఉన్నాం. ఆ దినములో తెగులు పాలు కాకుండా, మరి శ్రమల పాలు కాకుండా, శోధన పాలు కాకుండా మనం తప్పింపబడాలంటే మనము కూడా ఈ యొక్క ఉపవాస దినమును, ఉపవాస వ్రతమును ప్రకటించుకొని సంఘమంతా కూడా దేవుని మందిరంలో అంగలార్చేవారుగా ఉండాలి. ఉపవాసానికి, ఉపవాస ప్రార్థనకి ఉన్నటువంటి గొప్ప శక్తి భక్తులు నిరూపించారు. ఎన్నో అద్భుతాలు ఉపవాస ప్రార్థన ద్వారా జరిగి ఉన్నాయని గమనించి ఈ అంతిమ దినాల్లో మనందరమీ కూడా లేపబడాలి, ఎత్తబడాలి, అలాగే అనేకులు సిద్ధపరచాలి, మనము సిద్ధపరచబడాలన్న విషయాన్ని గమనించి మరి వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ ప్రి నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.